So hey guys, welcome to my new vlog from hometown Mahbub Nagar. దీని పేరు మహబూబ్. అదే ఇన్ని రోజులు 4 గోడల మధ్యలో ఉన్నాం, హైదరాబాద్లో ఉన్నాం. ఇప్పుడు నేను అనేది నా ఒక్క ఓట్ని కాస్టింగ్ చేయడానికి వచ్చిన నేను ఫస్ట్ టైం ఆఫ్టర్ 18+. ఇది నా ఫస్ట్ ఓట్. అమ్మ ఎవరికి వేసిన ఓటు చెప్పు. ఎవరికి? ఉంగరం గుర్తు కూటేసిన. ఎవరిదా గుర్తు? ఏ పార్టీ? నేను దానికే వేసిన. చూపి నీ ఏళ్ళు చూపి. 10 ఓట్లు వేసినావా? ఒకటే ఓటు వేసినావా? 10 ఓట్లు వేసినావా? ఒకటేనా? ఒకటే వేస్తే 2 ఏళ్ళకి ఎందుకు అంటించుకున్నావు? చిన్న పిల్లవా? 2 ఇంట్లకు ఒకదానికి వేస్తే ఇట్లా ఒకటే ఉండాలి. ఒకటే ఉంది మళ్ళా ఏడో ఒకటి ఉంది. ఒకటే ఆ ఏళ్ళకి ఏమంటుంది? లడ్డు ఏళ్ళకి. ఓకే ఏలు ముద్ర కదా. తప్పుగా ఫోన్లకి సిగ్నేచర్ పెడతాను తెలుసా? నేను కూడా పెడతా కానీ పోయి ఏడ పెట్టాలని ఇది ఒత్తినా. చాలా మంది ఇట్లా మోటివేట్ చేస్తుంటారు, ఒక ట్రైన్ తర్వాత ఇంకో ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ కోసం వెయిట్ చేయండి. అట్లే ఒక అమ్మాయి తర్వాత ఇంకో అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి కోసం వెయిట్ చేయండి. కానీ టు బి ఆనెస్ట్, నువ్వు రిజర్వేషన్ చేసుకున్నాక నువ్వు ఆ ట్రైన్ కోసమే ఆగాల్సింది. అలానే హార్ట్లో కొందరిని రిజర్వ్ చేసుకున్నా. ఇట్ కాంట్ బి రీప్లేసబుల్ బ్రో. ఏ ట్రైన్ వచ్చినా ఆ ట్రైన్కి వెళ్తా నేను. అట్లా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ మీరు బండి మీద వెళ్ళేటప్పుడు కానీ ఏడికైనా పోయేటప్పుడు కానీ పక్కన చుట్టుపక్కల చూసుకోండి ఎక్కడ ఏమవుతుంది ఏం లేదు. ఎందుకంటే ఈ మధ్య చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. 12 గంటలకు లేచినా అయితే నాకు అసలు బ్రష్ చేయాలని లేదు. బ్రష్ చేయవచ్చు కదా నేను. నువ్వేరా ఎందుకు భయపడుతున్నా అంటే నేను కొట్టా నిన్ను. యూఎస్పోలో టీషర్ట్ సల్లి పెడుతుందా? సల్లి అంటే ఏందిరా? గలీజ్ మాటలు మాట్లాడచ్చా బ్లాగ్లో? గలీజ్ మాటలు మాట్లాడచ్చా? సారీ చెప్పు. సారీ వాళ్ళందరికీ చెప్పు. సారీ గాయస్ చెప్పు. అరే డిలీట్ చేసుకోరా. లేదు సారీ గాయస్ చెప్పు. సారీ గాయస్. కరెక్ట్ చూడు కెమెరా. तेरे इश्क में डूबा रहे ये सारा जहां, तेरे बिना 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 बदले में मैं तेरे जो खुदा खुद भी दे, जन्नते सच कहूँ तोड़ दूँ नामा చాక్లెట్. సో మీరు నాకు ఒక కొత్త నేమ్ ఇవ్వాలి. అంటే గివ్ మీ ఏ న్యూ నేమ్. లైక్ ఎట్లా అంటే రోహిత్ జింజుర్కే, ఎంసీ స్టాన్, ఇంకా ఎమివే బంటాయ్, అట్లా అజయ్ అనేది ఇంక్లూడ్ ఉండాలి. అజయ్ పక్కన ఎటు సమయ్ రైనా అట్లా మంచి మంచి పేర్లు ఉంటాయి కదా, సెలబ్రిటీ నేమ్స్. అట్లా నాకు కూడా ఒకటి ఇవ్వండి యూనిక్గా. బ్రెయిన్ రాట్ అట్లాంటివి ఇవ్వకూరి మళ్ళీ. వాము అందరు నన్ను కూడా పువ్వు అనుకుంటారు ఎర్రి. మీరు అనుకుంటవచ్చు ఇగో ఈ అజయ్కి ఎట్లా ఇంత ధైర్యం వచ్చింది, వీడు ఎట్లా వీడియోలు స్టార్ట్ చేసిండు, ఇట్లా బ్లాగ్స్ క్లిక్స్ ఇట్లా వేస్తుండు అది. ఇన్ని రోజులు కూడా ఉంటుండే ధైర్యం ఉంటుండే కానీ మంచి ఫోన్ లేకుండే. తీసుకున్నాక చేస్తున్నా ఏదో స్టార్ట్ మెల్లగా అట్లా పోతుంది. అయినా ఇక ఇంత చేసినాక కూడా హేటర్స్ ఉంటారు మనకు. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వంటే పడని వాడు ఎట్లయినా నిన్ను తిట్టుకుంటాడు, నువ్వంటే పడని వాడు ఎట్లా నిన్ను తిట్టుకుంటాడు. అలా అని నువ్వు వచ్చు నీ కంటెంట్ నువ్వు మానేస్తావా? అట్లా ఎవరో ఏమో అనుకుంటే వచ్చు ఫరక్ పడేది ఏం లేదు. ఇక్కడ నువ్వు చేస్తున్నది ఏదైనా కానీ, ఇప్పుడు సపోజ్ నేను వీడియో చేస్తున్నా, ఇది బహుశా మా మమ్మీ డాడీ మా అన్న, నాకు ముగ్గురే, మాది న్యూక్లియర్ ఫ్యామిలీ. వాళ్ళకి నచ్చకపోతే నేను చెయ్య. వాళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరికి నచ్చకపోయినా నేను చెయ్య. కానీ దే ఆర్ నాట్ అబ్జెక్టిఫైయింగ్ దిస్. వాళ్ళు అసలు దీనికి ఏం ఖండిస్తలేరు, రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టట్లేదు. నువ్వు వీడియో చేయకు, మా పరువు పోతుంది అది అని. నాకు నచ్చుతుంది, నేను చేస్తా. కానీ నేను చేసే కంటెంట్ కూడా ఎట్లా ఇన్ఫ్లుయెన్సింగ్ టైప్, అంటే నార్మల్గా చెప్పడం కానీ, నా రొటీన్ చూపించడం కానీ, నేనేం చేస్తానో ఏం లేదో
ఏదో ఒకటి కొత్తగా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తే ట్రిప్స్వి, ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్తే కొత్త ప్లేస్వి, ఫ్రెండ్స్తో కామెడీ అలాంటివి. సో ఇట్లా అంతేగాని వచ్చు ఈ ముగ్గురికి ఫరక్ పడింది మీరెవర్రా, మీరెవరు నా గురించి వెనకాల మాట్లాడుకున్నా నాకు ఫరక్ పడదు. సో గాయస్, నేను ఈ బ్లాగ్ని ఎట్లా అంటే చాలా నార్మల్గా చేస్తున్నా ఈ బ్లాగ్ ఎందుకంటే నెక్స్ట్ బ్లాగ్లో కంబ్యాక్ మామూలుగా ఉండదు. నెక్స్ట్ బ్లాగ్ ఇచ్చి వాడేస్తున్నాం మనం. ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఇట్లా ఓన్లీ హాస్టల్లో ఉన్నా, నో ఫ్రెండ్స్ లేరు, ఇట్లా మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. కాలేజ్కి రమ్మంటే వీళ్ళు వస్తేనే వీళ్ళు వస్తేనే వస్తాం అంటుంది. సరే లైట్ వాళ్ళ అమ్మాయిలో వదిలి. ఎవడైతే జాంజిగిరి జబ్బగాడు ఉన్నాడో ఒకడేమో 12 రోజులు ట్రిప్ పోయిండు, ఇంకోడేమో ఇంట్లోనే చేస్తుండు, బండి లేదంటుండు. ఈ అమ్మ ఒక్కొక్క రీజన్ చెప్తే ఇక్కడ 600 కిలోమీటర్ మా ఇంట్లో ఇక్కడ 600 కిలోమీటర్స్ దూరం ఉన్నారు మా వాళ్ళు. అడిగి కలుద్దామన్నా 8 అవర్స్ పోనీకి, 8 అవర్స్ రానికి, 16 అవర్స్ అక్కడ ఉండే 2 రోజులు రానికి పోనీకి ఒకటి అయిపోతుంది. అవు గాయస్, మీకోసం ఇక్కడ ఉంటే మీరేమో ఇంట్లలా ట్రిప్లలా. సరే ఇంకా ట్రిప్ పోయినాడైతే ఫస్ట్ అలుగుతాడు, ఎందుకు రా బాబు ఇట్లా చెప్తున్నావు, వీళ్ళు కూడా పిలిచినావు కదా ఏమైంది అని. ఎందుకు కుదరలేదు బ్రో, పర్సనల్ ఇష్యూస్ ఉండే. సరే కానీ ఫ్రెండ్స్ ఎవరు సప్పగా ఉంది మొత్తం. మీరు ఎంత తొందరగా వచ్చేస్తే మంచి కంబ్యాక్ ఇద్దాం. సభావత్ అజీ బ్లాగ్స్లో కూడా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క బ్లాగ్ని ముగిస్తూ బాయ్. వెయిట్ అప్పుడే సైనింగ్ ఆఫ్ అయింది. అదే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పేరు తెలుసు కదా, సభావత్ అజయ్.